ఓం నమః శివాయ 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 ఓం మీరంతా ప్రసన్నులుగా ఉన్నారే. పూజల్లో భక్తగణం ప్రసన్నంగానే ఉంటారు. ఇలాంటి సమయంలో దేవర్షి వస్తే వారు కూడా ప్రసన్నతకు కారకులవుతారు. దేవర్షి రాకకు అర్థమేమంటే ఇక పరమేశ్వరుడు సమాధి నుంచి లేస్తారు. అలా లేస్తే మాకు దర్శనము ఇస్తారు. వీరి దర్శనం అయితే మేము ప్రతిక్షణం చేస్తాం. కానీ సత్యం ఏమిటంటే ఇలా వీరి దృష్టి మాపై పట్టడంతో మేము కృతార్థులమవుతాం. ఓం నమః శివాయ. పరమేశ్వరునికి జయము. రా నారద, ఏం సమాచారం తెచ్చావు? ఎలాంటి సమాచారం త్రికాలదర్శి? అదే నీవెప్పుడూ తెస్తావుగా. ఓసారి స్వర్గం నుంచి, మరోసారి మృత్యులోక నుంచి. ధన్యుణ్ణి తమరు పాతాళలోకపు ఊసెత్తలేదు. తమరు తమరి లీలా ధన్యులే. తమరు అంతర్యాములే, త్రికాలజ్ఞులే. తమకు తెలియందే ఉంది ప్రభు. ఇది తమకు తెలియదా? స్వర్గం తారకాసురుడి అధీనంలో ఉంది. ఇక మన దేవగణాలు దీనహీనావస్థలో ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు. భూలోకంలో కూడా. నేను చెబితే కానీ తమకు తెలియనిదా? అక్కడున్న ప్రతి మనిషి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఈ దుష్ట తారకాసురుడి వధ ఎప్పుడని. నారద, నీకు తెలుసుగా నేను సర్వజ్ఞుణ్ణని. మరి నా వద్దకు ఏం చెప్పడానికి వస్తావు? ఎందుకిప్పుడు కొత్త కొత్త సమాచారం తెస్తూ ఉంటావు? ఎందుకంటే మహాదేవా, ఈ సమాచారం అడుగున పడి ఉన్న సమస్యను తమరు కాస్త పరిష్కరిస్తారని. నేనేమో అన్ని విధాలా ధర్మ సంకటంలో ఉన్నాను. నేనెక్కడికెళ్ళినా ప్రశ్నలు నన్నే అడుగుతారు. వాటికి సమాధానాలు ఇవ్వలేనాయే. ఇక తమరి వద్దకు వచ్చేస్తా. మరి తమరు కూడా నన్నే ప్రశ్నిస్తారు. అక్కడేమో ముల్లోకాల వారు తెలుసుకోగోరేదల్లా మాత శక్తి ఎత్తబోయే అవతారం ఎప్పుడని. నీవు ఏమని చెప్పావు? చూశారా, తమరు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నారు. నా వద్ద సమాధానం ఉంటే ఇచ్చేవాణ్ణే పరమేశ. సమాధానం మీ వద్దనే ఉంది. నేనేమో నిరుత్తరుడనై తిరిగి వచ్చాను. నారద, ఇదెక్కడైనా జరిగేదేనా? ఏదైనా ప్రశ్నకు సమాధానం నా వద్ద ఉండి నీ వద్ద లేకపోవడమా? నీవు కూడా త్రికాలదర్శివే బ్రహ్మపుత్ర. కేవలం త్రికాలదర్శనైతే ఏమవుతుంది ప్రభు? నేను త్రినేత్రధారిని కాను. నేను త్రిలోకనాథుణ్ణి కాను. నేనలా తమ ప్రశ్నకు సమాధానం ఇచ్చేస్తే ఇక తమరు క్రోధితులై తమరి మూడో నేత్రం తెరిస్తే నేను చేసే నారాయణ నారాయణ జపం విరమించాల్సే వస్తుంది ప్రభు. మీరంతా నవ్వుతున్నారే. నేనంటున్నదేమైనా మరి అనకూడనిదా? అవును నారద, విషయం మార్చడంలో నీవు నిపుణుడవే. విషయం వల్ల సమాచారం నువ్వు తేవడం. ఇక ఈ చర్చ ఎక్కడి దాకా వచ్చిందంటే నీవు జపం విరమించడం గురించి. తమరంటే భయం వేస్తూనే ఉంటుంది పరమేశ. అసత్యంగా మాట్లాడుకున్నారదా? నేనంటే భయమే అయితే నిత్యము నీవు కరతాళాలు వేస్తూ నా వద్దకు వస్తావా? నారాయణ నారాయణ, ఇప్పుడు విషయాన్ని తమరు మారుస్తున్నారు మహాదేవ. తమరింకా చెప్పనే లేదు. మాతాశక్తి ఎత్తబోయే అవతారం ఎప్పుడనేది. నీవు హిమాలయం మీదుగా కైలాసం వచ్చి ఉంటే నీకు నిశ్చయంగా నీ ప్రశ్నకు సమాధానం దొరికేది. కొంచెం కొంచెం నాకు అర్థమవుతోంది. ఇక్కడి నుంచి హిమాలయం వెళ్తాను. బహుశా అంతా అర్థమవుతుందేమో. నారాయణ నారాయణ. దేవర్షి, తమరు అనుకున్న లక్ష్యం ప్రాప్తించినట్టుందే. అవునండి, పరమేశ్వరుని కృపతో నా సమస్యకు పరిష్కారం దొరికింది. హిమవంతుడి ఇంట పుత్రిక జన్మించబోతోంది. జన్మించబోతోందా? ఆహాహా, అదే మాతాశక్తి అవతారం. ధన్యురాలివి మాతాశక్తి, ధన్యురాలివి.
ధన్యురాలివి మాతాశక్తి, ధన్యురాలివి. మహారాజులకు పుత్రిక జన్మించినందుకు అభినందనలు. అభినందనలు మహారాజా. అభినందనలు మహారాజా. అభినందనలు మహారాజా. మహారాజా అభినందనలు. అభినందనలు మహారాజా. మహారాణి, మనం ఎంత భాగ్యశాలులో. ఇంతటి భాగ్యశాలిని మన ఇంటి జన్మించింది. అవును స్వామి, కానీ నేనైతే దాన్ని సరిగ్గా చూడనినలేదు. తన ముఖం చూడాలని నా మనసు పరితపిస్తోంది. మైనారాణి, ఈమె ఇక నీ పుత్రికి. కావలసినప్పుడల్లా చూసుకో, కావలసినంతసేపు చూసుకో. ఇక నువ్వు ఈమెను చూసుకో. నేను మహామంత్రికి ఈమె జన్మదినోత్సవపు ఆదేశాన్ని ఇచ్చి నా ప్రజలను నా సంతోషంలో పాలు పంచుకోమంటాను. మనసుకు నచ్చిన పుత్రిక జన్మించింది. ఎంత అందమైన పుత్రిక! దీనికోసం నేను ఎన్నెన్ని చేశాను, ఎన్నెన్ని పూజలు చేశాను, ఎన్నెన్ని వ్రతాలు చేశాను, సతి ఆరాధన కూడా చేశాను. ఆమె వరమిచ్చింది. తరువాత శక్తి ఉపాసన కూడా చేశాను. ఆమె కూడా వరమిచ్చింది. తాను నా ఇంట జన్మిస్తానంది. ఇప్పుడు నా కల నిజమైంది. అమ్మా జగన్మాత, నీకు జయం. నేను ఈ జగత్తులో నీ జయ జయకారాలకే ప్రత్యక్షమయ్యాను. నీవు శ్రద్ధాభావనతో, భక్తితో నాకై తపస్సు చేశావు. ఇలా నన్ను పుత్రిక రూపంలో పొందాలని కోరుకున్నావు. నీ మనోవాంఛ పూర్తయింది. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। మైనా, నీవు ఈ జగత్తులో అందరికన్నా భాగ్యశాలివని మాత్రం. అవును మైనా,
సాక్షాత్తు శక్తియే నీ గర్భాన జన్మనెత్తింది. జగన్మాత భవిష్యత్తులో శివుని అర్ధాంగిని అయింది. జగతిలో అనేక విధములైన లీలలను చూపుతుంది. మేము మాతను దర్శించాలని, నీ భాగ్యాన్ని కొనియాడాలని, నీకు అభినందనలు ఇవ్వాలని వచ్చాం. నీ ద్వారా నన్ను పూజించడము, నన్ను పుత్రిక రూపంలో పొందడము, నేనిక్కడిలా జన్మించడము, ఇదంతా కూడా పూర్వ నిర్ధారితము, ఉద్దేశ్యపూర్వకమైనది కూడాను. నీవు నీ యొక్క పుత్రిక రూపంలో, నేను కేవలం నిమిత్త మాత్రమే. నేను బ్రహ్మ విష్ణువులు నేనెవరో అనే ఈ సత్యాన్ని తప్పక వెలిపుచ్చాము. కానీ ఇదంతా నీ మనసులో భయము, శంకలను నివారణ చేసేందుకే చెప్పాను. నన్ను పుత్రిక రూపంలో పొందినా కూడా నీలో అహంకారం జాగృతం కారాదు. అందుకని నేనెవరినో అనే ఈ సత్యాన్ని నువ్వు మరవక తప్పదు. నీవు ఒక సామాన్య నారి వలనే, నేను ఒక సామాన్య పుత్రిక వలనే ప్రవర్తిద్దాము. అది మరి నీకు ఈ జగత్తుకి కూడా మంచిది. అమ్మా జగన్మాత, నీకు జయము. నా చిట్టి తల్లి, ఎన్నో రోజులు వస్తాయి, ఎన్నో రోజులు వస్తాయి, మరి నేడే పండగ మనకంతా. ఎన్నో రోజులు వస్తాయి, మరి నేడే పండగ మనకంతా. పార్వతి వెలసెను గిరిపతి ఇంట, సంబరమే మన ముంగిలిలోన, సంబరమే మన ముంగిలిలోన, సంతసమే మదిలోన. సంబరమే మన ముంగిలిలోన, సంతసమే మదిలోన. నూతనరవళి నవ్యరాగముల మ్రోగిన మురళి, కాలి అందియల నూతనరవళి నవ్యరాగముల మ్రోగిన మురళి. జ్యోతి స్వరూపము శోభలనీనా, సంబరమే మన ముంగిలిలోన. సంబరమే మన ముంగిలిలోన, సంతసమే మదిలోన. సంబరమే మన ముంగిలిలోన, సంతసమే మదిలోన.
తేజము కురింప చంద్రుని వెన్నెల హాయిని నింప మంగళగానము వీణుల విందై అందరి గళములలో ధ్వనింప మంగళగానము వీణుల విందై అందరి గళములలో ధ్వనింప పుడమిని కురిసే సుమముల వాన సంబరమే మన ముంగిలిలోన సంబరమే మన ముంగిలిలోన సంతసమే మదిలోన సంబరమే మన ముంగిలిలోన సంతసమే మదిలోన ఆశీర్వాదము దేవతలీయా పులకించెను భువి శుభములు పోయా పర్వదినం మే ఉదయించినది సర్వలోకములు వికసించినవి పర్వదినం మే ఉదయించినది సర్వలోకములు వికసించినవి వెలిగెను నింగి కాంతులతోన సంబరమే మన ముంగిలిలోన సంబరమే మన ముంగిలిలోన సంతసమే మదిలోన సంబరమే మన ముంగిలిలోన సంతసమే మదిలోన ఎన్నో రోజులు వస్తాయి మరి నేడే పండగ మనకంతా